ముగిసిపోతుంది విశాఖ ఉక్కునంది మనకి ఏం పట్టట్లేదు, ఏం చేస్తాం, అది మన పరిస్థితి. సరే, తెలంగాణ బడ్జెట్ ఎలా చూడాలి? ఇవి ఫిగర్స్ అని మీ దగ్గర ఉన్నాయి సార్. 25-26 ఆర్థిక సంవత్సరానికి 3,04,965 బడ్జెట్ రూపొందించారు. వ్యవసాయ శాఖ కిందలో 24 కోట్లు, అలాగే పశు సంవర్ధన శాఖకు 1,06,74,000, నీటిపారుదలకి 23 కోట్లు, అలాగే అడవులు పర్యావరణానికి 1,023 కోట్లు, రైతు భరోసా 18,000 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 12.393 కోట్లు, విద్యుత్కు 21.21 కోట్లు, ఉపాధి కల్పనకు 900 కోట్లు. ఈ రకంగా ఎస్సీ వర్గీకరణ ఇది ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు రేవంత్ రెడ్డి. అవును, దాని గురించి ఇందాక ఆయన కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. సో బడ్జెట్ అనేది ఇది రెండో బడ్జెట్. కేటీఆర్ మాట్లాడారు ముఖ్యంగా బీఆర్ఎస్ తరఫున, అలాగే ఇతర పార్టీలు కూడా. ఆయన ప్రధానమైన విమర్శ గ్యారంటీలు అన్నవి వాటికి తగినంత సమగ్రంగా నిధులు లేవని ఒకటి. రెండోది అప్పులు చేశారు. మేము 4.5 లక్షల కోట్ల అప్పులు అన్నారు. మేము 10 ఏళ్ల మీద 4.5 లక్షల కోట్లు చేస్తే మీరు ఒక ఏడాదిలోనే 1,30,000 కోట్లు అప్పు చేశారు అనే ఒక ఆరోపణ. సరే, అప్పుడంతా బాగుందని ఎలాగో ఆ పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తారు కదా. కానీ వీళ్ళు మటుకు మేము హామీల కోసం ఇచ్చామంటున్నారు. అరకొరగా ఉన్నాయి, చాలా కొరతగా ఉన్నాయి అన్నది ఒకటి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రెండోది మౌలిక సదుపాయాలకు సంబంధించి పెట్టుబడి వ్యయం, మూలధన వ్యయం ఇందులో 30,000 ఉంది. అంటే 10వ వంతు మటుకే, మొత్తం బడ్జెట్లో 10వ వంతు మటుకే మూలధన వ్యయం. అంటే భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించి నిధులు ఎక్కువగా లేవు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ లాగా మిగిలిన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మేము చేస్తామని చెప్పారు బట్టి. మరి చేయాలంటే బడ్జెట్ మూలధన వ్యయం 30,000 కోట్లు ఉంటే ఎలా జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అలాగే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇది మాది అని మళ్ళీ ఇక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళు ఒకవైపు, వీళ్ళు ఒకవైపు. వ్యవసాయానికి సంబంధించి కానీ, అలాగే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ, ఈ భూమిలో పడిన ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అలా చూసినప్పుడు బడ్జెట్లో ఇంకా చాలా కొరతగానే ఉందని, ఈ కేటాయింపులు కూడా పూర్తిగా అమలు జరగాల్సిన అవసరం కూడా ఉంది కదా, అమల్లోకి రావాలి. అయితే ప్రాజెక్టులను మటుకు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రాజెక్టులు అంటే మనకి ఎక్కువగా కాళేశ్వరం పేరే వినిపిస్తూ ఉండేది. మొన్న రేవంత్ రెడ్డి కూడా అదే, అన్ని కాళేశ్వరం లేకపోయినా ఇన్ని వచ్చాయని. కాళేశ్వరం లేకుండా పోవడం ఏంటి అసలు, ఒకసారి కట్టిన తర్వాత అనేది ఒక ప్రశ్న. అలా ఉంచితే ప్రాజెక్టులను మేము ఏ బిగా డివైడ్ చేస్తాము, ఏ కింద త్వరగా పూర్తయ్యేవి, అవసరమైనవి తొందరగా చేస్తామన్నారు. కాబట్టి ఒక వ్యూహాత్మకమైన మార్పు తీసుకుంటున్నట్టుగా మనకు ఈ ప్రభుత్వం, అంటే కేసీఆర్ తీసుకున్న మార్పు దానికి దీనికి ఓ తేడా వచ్చేటట్టుగా మటుకు కనిపిస్తుంది. మనం ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది కదా, పూర్తి అధ్యయనం చేసిన తర్వాత నిధుల కొరత చాలా ఎక్కువగా ఉంది. సో ఈ నిధులు ఎలా తెచ్చుకుంటారు, అప్పులేమో దేశమే అప్పుల పాలైంది అనుకోండి, అదొక ప్రశ్న. కానీ కాబట్టి తీవ్ర స్థాయిలోనే ఇదే సమయంలో సోషల్ జస్టిస్, సామాజిక సంక్షేమం అన్నదానికి చేశారు. అలాగే ఈ ఆరోగ్యశ్రీ అది 10 లక్షలకు పెంచుతున్నట్టుగా కూడా ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వ వైద్యం అన్నీ బాగానే గొప్ప గొప్ప ఆశయాలు ప్రకటించారు. కానీ వాటి కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. అవి కూడా అమలు జరిగే నమ్మకం ఉందా అన్న ఒక ప్రశ్న కూడా ఉంది. పెట్టుబడి వ్యయం తగినంతగా లేదు. ఈ లోపాలన్నీ ఉన్నాయి. ఇంకా వివిధ సామాజిక తరగతులకు వస్తే ఈరోజే నిన్న కూడా బీసీలు దాని మీద ఎస్సీ వర్గీకరణ ఒకటి చేశారు. ఈరోజే ముఖ్యమంత్రి దాని మీద ఎక్కువ మాట్లాడారు. ఆయన ఈ సంఘాల వాళ్ళు వెళ్ళి సత్కరించటము ఒకటైతే నిజం, అందరూ ఒప్పుకుంది వర్గీకరణ, దాని మీద రెండో అభిప్రాయం లేదు. 42% బీసీలకు ఇవ్వడం అన్నది కూడా ఒప్పుకున్నారు. కానీ ఇవన్నీ మళ్ళీ కేంద్రం చేతుల్లో ఉన్నాయి. కేంద్రం కూడా దగ్గరుండి ఆమోదింపచేస్తే తప్ప ఇవి రావు. ఏకగ్రీవంగా ఆమోదించింది బిల్లులను రాష్ట్ర శాసనసభ. ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి. సరే, ఏంటి అసెంబ్లీలో ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ప్రతిపక్షాలపై సీఎం రేవంత్